ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి. మనం ఇప్పుడు రాజధాని ప్రాంతంలో పనులు ఎలా జరుగుతుందో చూపిద్దామని చెప్పి వచ్చాం అనమాట. మన ప్రజెంట్ వచ్చేసి N10 రోడ్ దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడ N10 రోడ్డుకి సంబంధించి పనులు మనం అంతకుముందు ఒక 15 రోజుల క్రితం అయితే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చామన్నమాట. అప్పుడు చాలా వర్షాల కారణంగా ఏంటంటే చాలా లేట్గా చేశారు. కానీ ఈ రోజు వచ్చి చూస్తే ఈ రోజు పనులు అయితే చూడండి, ఈ రెండు వైపులా కూడా మొత్తం పనులు అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి. అలానే ఎంతవరకు జరిగినది మీకే చూపిస్తానండి. మీరే చూస్తున్నారు కదా, ప్రజెంట్ మనం ఇప్పుడు ఇక్కడ N10 రోడ్డు దగ్గర అయితే ఉన్నాము. ఇది వచ్చేసి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఉద్దండరాయపాలెం నుంచి నిడమర వరకు అయితే ఉంటుందండి. 16.311 కిలోమీటర్లు అనమాట. అంటే దగ్గర దగ్గర 16 కిలోమీటర్ల వరకు అయితే ఉంటది. దీనికి కాస్ట్ కూడా వచ్చేసి 605.72 కోట్లు అనమాట. మొత్తం ఇక్కడ ఎలా ఉంది అన్నది మీకైతే చూపిస్తాను. అలానే ఇదంతా ఆర్వీఆర్ కాంట్రాక్టర్స్ అయితే ఈ N10 రోడ్డుకి సంబంధించి పనులు చేస్తున్నారు అనమాట. అలానే ఇక్కడ E6 రోడ్డు పనులు కూడా చాలా వేగంగా అయితే జరుగుతున్నాయండి. మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి ఇంటి నిర్మాణం పనులు ఇవి. ఇదంతా E6 రోడ్డు అనమాట. ఇక్కడ ఈ డ్రైనేజీల కోసం తవ్విన మట్టిని మొత్తం ఇటు సైడ్ అయితే వేస్తున్నారండి. చూపిస్తాను మీకు ఇప్పుడు ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అన్నది కూడా. ఈ రాజధాని ప్రాంతంలో ఈ రోడ్ల పనులు, ఈ డ్రైనేజీ పనులు అయితే చాలా వేగంగా అయితే జరుగుతున్నాయండి. ఇది కూడా 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలన్న టార్గెట్ అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఇక్కడ ఈ పనులు జరుగుతుంది అనమాట. కొంచెం ముందుకైతే వెళ్ళి చూద్దామండి ఇక్కడ ఏ విధంగా జరుగుతుంది అన్నది కూడా. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఐరన్ అంతా బెండ్ చేసుకొని అయితే రెడీ అయితే చేస్తున్నారండి. ఈ చాలా వేగంగా అయితే ఈ పనులు జరుగుతున్నాయి, ఈ డ్రైనేజీ పనులు అనమాట. చూసారు కండి, మనం అంతకుముందు వచ్చినప్పుడు ఓన్లీ ఐరన్ ని బెంచ్ చేసుకొని పెట్టుకున్నారు అన్నమాట. ఇప్పుడు ఏ విధంగా అయింది అన్నది కూడా మీరే చూడొచ్చు. ఇక్కడ వరకు అయితే తవ్వుకుంటా వచ్చి ఇక్కడ వరకు చేశారన్నమాట. ఇంకా ఇక్కడ బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి దానికి కనెక్టివిటీ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఈ విధంగా పనులే జరుగుతున్నాయండి. ఇదిగోండి, ఇదంతా ఒక పక్కే అయితే ఈ డ్రైనేజీ పనులు చేశారు కదా. ఇప్పుడు ఇటువైపు కూడా రెండో వైపు కూడా చేయడం కోసం అంతా తవ్వుతున్నారు అన్నమాట, రెడీ చేస్తున్నారు. చూడండి ఇక్కడ అంతా ఎన్ని మిషనరీ ఆన్లో అయితే ఉండి ఏ విధంగా పనులు జరుగుతున్నాయి అన్నది కూడా. ఎందుకంటే ఈ N10 రోడ్డు కూడా మనకి ఇటువైపు పెద్ద రోడ్డు అనమాట. ఇక్కడ ఈ విధంగా అయితే ఇన్ని మిషన్ ద్వారా పనులు చేస్తున్నారండి. రోడ్డు అంతా చూసారు కదా ఎంత సందడిగా అయితే ఉందో. అలానే మీకు అటు సైడ్ కూడా చూపిస్తాను. ఇదంతా లెవెల్ గా తవ్వుకుంటూ అయితే వస్తున్నారండి. చాలా స్పీడ్గా అయితే ఈ పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ N10 రోడ్లో. చూసారు కదా ఎంత లోతైతే తవ్వారో. దగ్గర దగ్గర ఒక 30 అడుగుల దాకా అయితే ఉందండి. లోతు చూడండి.
పక్క తవ్వుతున్నారు, ఒక పక్క ఈ పనులు చేసుకుంటూ వెళ్తున్నారు అన్నమాట. ఇదే విధంగా పనులు సాగితే త్వరలోనే అయితే ఈ డ్రైనేజీ పనులు మొత్తం కంప్లీట్ అయితే అవుతాయండి. డ్రైనేజీ పనులు కంప్లీట్ అవ్వగానే ఇంకా ఈ రోడ్డు పనులు అయితే స్టార్ట్ చేస్తారు. చూస్తున్నారు కదా, ఇదంతా తవ్వింది కూడా ఇటు పక్కన కూడా చూడండి. ఇదంతా రోడ్డు కూడా లెవెల్ చేస్తున్నారు. ఇది అంతకుముందు గతంలో వేసినటువంటి డ్రైనేజీ పనులు అనమాట. అవి వాటి మీద ఉన్న మట్టిని అంతా క్లియర్ చేస్తున్నారు. ఇటు సైడ్ అయితే ఇలా ఉందండి. ఇటువైపు జరిగిన వైపు చూద్దామండి. ఇటు ఇక్కడ కార్మికులకైతే ఇటువైపు అయితే ఇచ్చారన్నమాట. మనం అంతకుముందు ఇటు వచ్చినప్పుడు అంతా నీళ్ళతో మునిగి అయితే ఉంది. ఇప్పటికైతే భలే కంప్లీట్ అయితే చేశారన్నమాట. చాలా త్వరగా అయితే స్టార్ట్ చేశారు. మనం ఈ రోడ్లోకి వచ్చి 10 రోజులు అయితే అవుతుంది వీడియో రికార్డ్ చేసి. 10 రోజుల్లోనే ఇంత మార్పు అయితే వచ్చిందనమాట. ఇదిగోండి, చూసారు కదా ఏ విధంగా ఉంది ఇక్కడ. అలానే అటు సైడ్ కూడా జరుగుతుంది, చూద్దాం. ఈ 6 రోడ్డు దాటిన తర్వాత ఇటువైపు కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇదిగోండి, ఇటు సైడ్ కూడా ఈ ఐరన్ ని బెంచ్ చేసుకుని ఫ్రేమ్ గా చేస్తున్నారు అన్నమాట. ఎంత వైబ్రేషన్ అయితే వస్తుంది. లెవెల్ చేస్తుంది అనమాట. అంటే గొంతులు ఒక చోటల్లా ఇలా లెవెల్ గా చేస్తుంది. ఇదిగోండి, ఇటు సైడ్ కూడా చూడండి పనులు అయితే ఎలా జరుగుతున్నాయో.
చాలా హోరాహోరీగా అయితే ఈ N10 రోడ్డుకి సంబంధించి డ్రైనేజీ పనులు జరుగుతుంది అనమాట. ఓకే అండి, మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఇంతవరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ అయితే చేయండి.